తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కారం కానుంది. ఎన్నికల కౌంటింగ్‌లో సంచలన ఫలితాలు బయటకు వస్తున్నాయి. అనూహ్యంగా టీవీకే పార్టీకి దూసుకెళ్తుంది. అధికారం ఖాయమని భావించిన డీఎంకే మూడో స్థానంలో కొనసాగుతుంది. అన్నా డీఎంకే కూటమి రెండో స్థానంలో నిలిచింది. హంగ్ దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. గెలిస్తే విజయ్, లేదంటే హంగ్ అన్నట్లుగా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో డీఎంకే క్యాంపులో నిరాశ కనిపిస్తుంది. విజయ్‌ను తమ వైపు తిప్పుకొని డీఎంకేకు అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో అన్నా డీఎంకే అప్పుడే రంగంలోకి దిగింది. తమిళనాడులో లెక్కలు తారుమారవుతున్నాయి. విజయ్ కింగ్ కావడం ఖాయమని కనిపిస్తుంది. దాదాపు 100 స్థానాల్లో టీవీకే ఏకపక్షంగా దూసుకెళ్తుంది. డీఎంకే దూకుడు ఈవీఎంలు ఓపెన్ చేసిన సమయం నుంచి విజయ్ బ్రేకులు వేశారు. అన్నా డీఎంకే కూటమి రెండో స్థానంలో కొనసాగుతుంది. డీఎంకే 55, అన్నా డీఎంకే కూటమి 76 స్థానంలో ఆధిక్యత కొనసాగుతుంది. దీంతో విజయ్ కింగ్ కావడం ఖాయమని కనిపిస్తుంది. విజయ్ కు కింగ్ గా మారే అవకాశం లేకపోతే హంగ్ తప్పదనేది స్పష్టమవుతుంది. దీంతో అన్నా డీఎంకే ముఖ్య నేతలు అప్పుడే మంత్రాంగం ప్రారంభించారు. హంగ్ వస్తే విజయ్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలతో ఉన్నారు. ఫలితాలపైన మరింత స్పష్టత వచ్చిన తరువాత నిర్ణయం ప్రకటించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే టీవీకే మాత్రం తమకు ఎవరి మద్దతు అవసరం లేకుండానే తామే సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది. తమిళనాట విజిల్ మోత మూడో స్థానంలో డీఎంకే ఎన్డీఏ పై విజయ్ రివెంజ్. తమిళనాట విజయ్కే అధికార పగ్గాలు. విజయ్ పోటీ చేసే 2 స్థానాల్లోనూ అత్యధికంలో ఉన్నారు. చెన్నై పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజిల్ మోత మోగుతుంది. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో కొనసాగుతున్నారు. అయితే ఇంకా పలు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. అదే ఊపు కొనసాగితే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కనిపిస్తుంది. ఫలితాలను డీఎంకే నేతలు అంతుచిక్కడం లేదు. దీంతో స్టాలిన్ సీఎం కాకూడదనే ఏకైక లక్ష్యంతో విజయ్ మద్దతుకు ఇచ్చేందుకు అన్నా డీఎంకే కూటమి ఆలోచనలు చేస్తున్నారు. అసలు ఈ పరిస్థితి వస్తుందా లేక విజయ్ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నందున అంచనాలతో దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. గెలిచే వారంతా వెంటనే పార్టీ ప్రధాన కార్యంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వారిని ఓ రిసార్ట్ కు తరలించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అయితే వస్తున్న ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.